హాయ్ అండి అందరికీ, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. దాన్ని మంచిగా వాష్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, 3 టమాటోస్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని తీసుకుని ఆ పప్పులో యాడ్ చేసుకోవాలండి. ముందు వేసుకుంటే పప్పు కొంచెం చేదుగా వచ్చేస్తుంది, అందుకని 1 విజిల్ వచ్చిన తర్వాత ఇలా యాడ్ చేసుకుంటే పప్పు అనేది అస్సలు చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్ తర్వాత పప్పు అనేది చాలా చక్కగా కుక్ అయిపోయిందండి. ఈ పప్పుని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇలా కొంచెం వేయించుకుని దీంట్లో తిరగమూత పెట్టుకుందామండి. ఎందుకంటే పప్పు అనేది ఇలా తిరగమూత పెట్టుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇలా హెల్దీ కందిపప్పు మునగాకు చేసుకుని చూడండి ఒకసారి. వీక్లీ వన్స్ అయినా ఇలా చేసుకుని తింటే ఇమ్యూనిటీ బూస్టర్గా, ఇంకా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ కంట్రోల్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.